తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడులకు పాల్పడితే ఆ దేశానికి చెందిన మౌలిక సదుపాయాలను నాశనం చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. తాము చమురు విక్రయించలేని పరిస్థితి వస్తే ఈ ప్రాంతం నుంచి మరెవరూ చమురును అమ్మలేరని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహ్మద్ గాలిబాఫ్ అమెరికాను హెచ్చరించారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న మాటల యుద్ధంతో అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్లలో చమురు ధరలు $100 దిశగా సాగుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. హార్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడి చేసిన ప్రతిసారీ ఇరాన్కు చెందిన ఒక వంతెన లేదా విద్యుత్ కేంద్రాన్ని ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ గాలిబాఫ్ ధీటుగా స్పందించారు. తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే గల్ఫ్ ప్రాంతంలోని మౌలిక సదుపాయాలు ఏవీ సురక్షితంగా ఉండవని స్పష్టం చేశారు. అమెరికా బలగాలు ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోతేనే వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిలో భద్రత ఉంటుందని తేల్చి చెప్పారు. ఒకవేళ తమ ఇంధన ఎగుమతులను అడ్డుకుంటే మొత్తం గల్ఫ్ ప్రాంతానికే దాని తీవ్రత తగులుతుందని స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాగ్చీ కూడా అమెరికా వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు. తమ రక్షణ సిద్ధాంతం కంటికి కన్ను ఆధారంగా పనిచేస్తుందని, తమ మౌలిక సదుపాయాలపై ఎలాంటి దురాక్రమణ జరిగినా అత్యంత శక్తివంతంగా, నిర్ణయాత్మకంగా బదిలిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ తాజా హెచ్చరికలతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో వణుకు మొదలైంది. హార్ముజ్ జలసంధి గుండా చమురు ఎగుమతులకు ఆటంకం కలుగుతుందన్న ఆందోళనతో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. 6 వారాల గరిష్టానికి ఈ ధరలు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర మళ్లీ $100 దిశగా సాగుతోంది. గురువారం ఉదయం బ్యారెల్ ధర 1.05% పైగా పెరిగి $95 దాటి ట్రేడ్ అవుతోంది. ఇక వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారెల్ ధర $88 వద్ద కొనసాగుతోంది. ఈ ఒక్క నెలలో బ్రెంట్ క్రూడ్ ధర ఇప్పటివరకు దాదాపు 30% పెరగడం గమనార్హం. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే చమురు మంటలు మరింత పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ మద్దతున్న హుతీ రైబల్స్ సైతం రంగంలోకి దిగడం ఆందోళనలను మరింత పెంచుతోంది. బాబ్ ఎల్ మాండేబ్ జలసంధి గుండా వెళ్లే సౌదీ అరేబియా చమురు నౌకలే లక్ష్యంగా హుతీలు దాడులకు పాల్పడ్డారు. ఈ 2 కీలక జలసంధుల్లో ఒకేసారి అంతరాయం ఏర్పడితే ప్రపంచ ఇంధన మార్కెట్లకు ఇది మునుపెన్నడూ లేని భారీ ముప్పును తెస్తుందని మార్కెట్ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.